హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ ఈ యొక్క వీడియోని చూస్తే ఇది ఏం అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క 2D డయాగ్రాము పర్ఫెక్ట్గా ఎలా గీయాలో, మెజర్మెంట్స్ ఎలా వేయాలో, ఎక్కడ ఏ ఆర్క్ తీసుకోవాలో, ఎక్కడ ఏ లైన్ తీసుకోవాలో, ఎక్కడ ఏ డయామీటర్ తీసుకోవాలి, ఎక్కడ ఆర్క్ తీసుకోవాలి, ఎక్కడ సెంటర్ తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూడకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఇవన్నీ పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట. మనం స్కిప్ చేయకుండా చూస్తామనుకో ఏం అర్థం కాదు. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మనం సింపుల్గా ఈ యొక్క 2D డయాగ్రామ్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్, నేను మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ని ఒకసారి మెజర్మెంట్స్ని చెక్ చేసుకుందాం. మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ ఇక్కడ అప్రైట్ అని ఉంది కదా, ఈ యొక్క అప్రైట్ అనేది కదా, ఆ యొక్క వీడియోని మనం ఈరోజు డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసాము కదా ఈ యొక్క వీడియో, ఇక్కడ హౌసింగ్ అనేది పేరు ఉంది కదా, ఇక్కడ హౌసింగ్ అని ఉంది కదా, ఆ యొక్క పేరుతో ఉన్న 2D డయాగ్రామ్ నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసాము. దీన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఉంటే, ఏమైనా అర్థం కాకపోయి ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియోకి సంబంధించిన వీడియో కూడా ఎవరైనా ఈ వీడియో నిన్నటి రోజున చేసిన వీడియో ఎవరైనా చూసి లేకుంటే వెళ్ళి ఈరోజు మనం ప్రాక్టీస్ చేసిన వీడియో ఉంది కదా, దాని క్రింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో లింకు, అంటే హౌసింగ్ అనే 2D డయాగ్రామ్ ఉంది కదా, దాని యొక్క వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి చూడండి. అలాగే అందులో ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే 2D డ్రాయింగ్ని అప్రైట్ అనేది కదా, దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి పర్ఫెక్ట్గా మనం డిజైనింగ్ గీసుకోవాలి, 2D డ్రాఫ్టింగ్ గీసుకోవాలంటే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే కదంటే ఈ యొక్క డయాగ్రామ్ని స్టడీ చేయడం. అంటే డైమెన్షన్స్ కానీ, లెంత్ కానీ, ఆర్క్స్ కానీ, ఈ యొక్క డైమెన్షన్స్ అనేది పక్కా స్టడీ చేసి ఉండాలి. అలాగే వీటిని వీటిని ఏ డ్రాయింగ్ ఇచ్చినా సరే ఐడెంటిఫై చేసేంత కెపాసిటీ మనలో ఉండాలన్నమాట. అప్పుడైతే మనం 2D డయాగ్రామ్, 3D డయాగ్రామ్ కానీ, మోల్డింగ్ కానీ, 3D మోల్డింగ్ కానీ, టూల్ పాత్ కానీ, ప్రోగ్రామ్ కానీ నేర్చుకోవడానికి సింపుల్గా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక డైమెన్షన్ చెక్ చేసుకుందాం. ఈ చివరి నుంచి ఈ టాప్ సర్కిల్ వరకు 120. ఓకే, తర్వాత ఈ చివరి సర్కిల్ నుంచి పైకి ఒక 10 mm తీసుకొని ఇక్కడ ఒక స్టెప్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి ఈ యొక్క సెంటర్కి 15, తర్వాత ఈ చివరి నుంచి ఈ సర్కిల్కి 65 కదా. అలాగే ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి 54. ఓకేనా? తర్వాత ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి 28. ఇలా ఉంది కదా. దీన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. టాప్లో పెట్టుకుందాం, ఐసోమెట్రిక్లో నుంచి టాప్లో పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ వైర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా హారిజాంటల్గా, వర్టికల్గా ఒక లైన్ గీసుకుందాం. జస్ట్ సేఫ్టీ పర్పస్ అన్నమాట. ఓకే, సేఫ్టీ పర్పస్ పైన ఒక లైన్ గీసుకుందాం.
సో ఇట మన కార్నర్ నుంచి కావాలి, నాకు మిడ్ పాయింట్ నుంచి కావాలి. సో ఇలా సెలెక్షన్ చేసుకొని ఎంత 88 అంటే పర్ ఎగ్జాంపుల్ అనమాట, నేను 120 తీసుకుంటా. ఓకేనా, అలాగే మళ్ళీ వర్టికల్గా కూడా. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి వర్టికల్గా ఎంత ఒక 200 లేదంటావా ఒక 1 సరే 200 ఎగ్జాంపుల్కి కదా. ఓకే, సేఫ్టీ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకంటే ఇప్పుడు చేసుకుందాం. ఈ చివరి నుంచి ఈ పైకి ఎంత 10 mm ఒక సర్కిల్ గీసుకుందాం, ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా, అప్పుడు ఏం చేయాలనుకంటే మనకు ఇక్కడ ఉన్న లైన్ పైకి ఆఫ్సెట్ చేసుకోవాలి. అప్పుడు ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకొని ఏ లైన్ జరుపుకోవాలి, ఏ లైన్ మనం ముందుకు పంపించాలనుకున్నామో ఆ లైన్ని సెలెక్షన్ చేసి ఎటు సైడ్ పంపించాలి, ఇటు డౌన్ సైడ్ పంపించాలా, ఇక్కడ పైన సైడ్ పంపించాలి అనేది సెలెక్షన్ చేసుకోవాలి. నేను అయితే పైన సెలెక్షన్ చేసుకోవాలి. ఎంత డిస్టెన్సు, ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ 10 mm డిస్టెన్స్లో కావాలి నాకు. ఓకేనా, వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm. నెక్స్ట్ ఈ సర్కిల్, ఈ లైన్ నుంచి ఈ సెంటర్కి, ఈ యొక్క సర్కిల్ సెంటర్కి ఎంత 65. ఓకేనా, మళ్ళీ ఈ సర్కిల్ నుంచి పైకి ఎంత 65. ఓకేనా, వచ్చింది కదా. మళ్ళీ ఇలా మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఈ లైన్ నుంచి టాప్ ఎక్కడ ఈ సర్కిల్ సెంటర్ వరకు ఎంత 120. ఓకే, సేమ్ ఈ లైన్ సెలెక్షన్ చేసి ఇటు పైకి 120. ఓకేనా, ఓకే. ఇప్పుడు 1 2 3 4 ఎన్ని 1 2 3 4 గీసుకున్నాం కదా. ఇప్పుడు హారిజంటల్గా గీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే వర్టికల్గా ఇది 54 ఉంది కదా, 54/2 చేసుకున్నాం ఈ సర్కిల్కి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఇది మనకు కావాల్సింది వర్టికల్ లైన్ కదా, సెలెక్షన్ చేసుకొని ఇక్కడికి ఎంత 54/2 మనం ఇక్కడ వేసుకోవాలి. 54/2 ఎంటర్ చేస్తే ఎంత 27 వచ్చింది. మనకి ఇక్కడ 1 సైడ్ వచ్చింది కదా, మనకు కావాల్సింది 2 సైడ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ బోత్ అనే బోత్ సైడ్ అనేది కదా, దాన్ని సెలెక్షన్ చేస్తే 2 సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 సైడ్ వచ్చిన దాన్ని రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క ఐడి సర్కిల్ 14 ఎన్ని 3 హోల్స్ 1 2 ఇక్కడ ఒకటి ఉంది కదా, తర్వాత గీతాం. ప్రజెంట్కి అయితే ఈ 2 సర్కిల్ గీసుకుందాం. ఐడి సర్కిల్ డయామీటర్ 14. ఓకే, ఇందులో మనకు అవసరం లేదు, ట్రిమ్ చేసుకుందాం. ఇక్కడ దాకా ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు అన్నమాట. ఓకే, ఎంత ఐడి సర్కిల్ డయామీటర్ 14. ఓకే, సేమ్ యాజ్ ఇక్కడ కూడా డయామీటర్ 14. ఓకే, ఇప్పుడు ఐడి సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఓడి సర్కిల్ ఎంత, ఓడి సర్కిల్ రేడియస్ 13. ఓకే, రేడియస్ 13 ఓడి సర్కిల్ 2 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. రేడియస్ 13 సేమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక సెంటర్లో ఎంత డయామీటర్ 26. ఇక్కడ అవుట్ సైడ్ సర్కిల్
రేడియస్ ఎంత 22, ఇది ఒక 26, ఇది డయామీటర్ 26, ఇది రేడియస్ 26. ఓకే, డయామీటర్ 26, రేడియస్ 22. ఎంత? డయామీటర్ 26. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే మాదిరిగా డయామీటర్ రేడియస్ 22. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత? ఇక్కడ 9 ఉంది కదా, దీన్ని ఫిల్లెట్ చేసుకుందాం. ఇక్కడ ఫిల్లెట్ ఎంటిటీస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన రేడియస్ ఎంత మనకి? 9. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కింద ట్రిమ్ ఎంటిటీస్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుని కాసి ఇక్కడ ఇచ్చుకుందాం, సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. సో ఇక్కడ మనకు కావాల్సిన వచ్చింది కదా. ఫర్ సపోజ్ ఇది ట్రిమ్ అయ్యి సెలెక్ట్ చేసి మనం ఇస్తే ఇలా రిమూవ్ అవుతుంది అనమాట. డిలీట్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి అనమాట. మనకి అవసరం ఉండేటివన్నీ, అవసరం లేనివి అన్నీ డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఇలా డిలీట్ కాకుండా ఉండాలని కాదంటే, రిమూవ్ కాకుండా ఉండాలంటే దీన్ని ఆఫ్ చేసి మనం సెలెక్షన్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. మనకు అవసరం లేనప్పుడు దాన్ని తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ యొక్క టాప్లో ఇది మొత్తం ఇక్కడ కాక అంత అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ ఎంత? ఈ సర్కిల్ గీసుకున్నాం. ఐడి సర్కిల్ రేడియస్ 16, ఓడి సర్కిల్ రేడియస్ 27. ఓకే, ఐడి సర్కిల్ రేడియస్ 16. తర్వాత ఓడి సర్కిల్ రేడియస్ 27. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ సర్కిల్ నుంచి వర్టికల్గా, ఈ సెంటర్ సర్కిల్ నుంచి వర్టికల్గా ఒక లైన్ గీసుకో. ఇప్పుడు వీటిలో మనకి ఇంకోటి, ఈ సర్కిల్ నుంచి పైకి ఎంత? 28 కదా. ఈ యొక్క 28, ఈ సర్కిల్ నుంచి పైకి ఒక 28 లెంత్లో ఒక లైన్ గీసుకుందాం. ఈ సర్కిల్ నుంచి పైకి ఒక 28లో ఆఫ్సెట్ ఎంటిటీస్ పై నుంచి 2 సైడ్ వస్తాయి కాబట్టి మనకి 1 సైడే కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సెలెక్టెడ్ సైడ్ అనేది వేయించుకోవాలి. ఇచ్చిందే. ఇప్పుడు ఎంత మనకు కావాల్సింది? 28 లెంత్లో ఒకటి కావాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సర్కిల్ ఎంత? ఇక్కడ సర్కిల్ ఎంత? డయామీటరు 14, 3 కదా ఇక్కడ హోల్స్. ఇది 1, 2, 3, ఈ 3 సర్కిల్స్ అనేది డయామీటర్ 14 కదా. ఇప్పుడు సర్కిల్ డయామీటర్ 14. ఓకే, ఇప్పుడు వీటిలో కొన్ని తర్వాత వీటిలో మనకు కొన్ని అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం. ఫర్ సపోజ్ ఈ లైను ఇది మనకి అవసరం లేదనమాట ప్రజెంట్గా. సో వాటిని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క సర్కిల్ ఎంత కింద లెంత్ 80 కాబట్టి ఇక్కడ 40, ఇక్కడ 40లో ఆఫ్సెట్ చేసుకుందాం. ఈ మిడిల్ లైన్ ఈ ఆఫ్సెట్ ఎంటర్ చేసుకొని దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సైడ్కి ఇచ్చుకుందాం. ఎంత? 40 కదా. ఈ లైన్ నుంచి ఈ లైన్కి 40, ఈ లైన్ నుంచి ఈ లైన్కి 40లో ఇంకోటి కావాలి మనకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బోత్ సెలెక్ట్ అని ఇందాక చేసాం కదా, అలానే సేమ్ మాదిరిగా ఇటు సెలెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్కి 40, ఈ లైన్ నుంచి ఈ లైన్కి 40, టోటల్ ఎంత?
80 కదా. సో కరెక్ట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 18లో ఇక్కడ దాకా ట్రిమ్ చేసుకుందాం మనకి. ఓకే ఓకే నెక్స్ట్ 18లో ఉందా. తర్వాత ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, రేడియస్ 27 సర్కిల్ ఉంది కదా, ఈ యొక్క సర్కిల్ నుంచి ట్యాంజెంట్ లైన్ స్ట్రైట్గా 90 డిగ్రీస్లో స్ట్రైట్గా లైన్ గీసుకుందాం. ఓకే, ఈ యొక్క సర్కిల్కి అటాచ్ చేసుకుంటూ ఎలా అంటే ఇప్పుడు లైన్ తీసుకోవాలి, ఈ సర్కిల్ నుంచి ఇలా అనమాట. వచ్చిందా ఇలా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదని ట్రిమ్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క కార్నర్లో ఎంత ఉంది, రేడియస్ 8 ఉంది కదా. ఈ యొక్క రేడియస్ 8 అనేది కార్నర్లో ఇచ్చుకుందాం. ఓకే, ఫిల్లెట్ ఎంత, రేడియస్ 8. ఓకేనా, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి సేమ్, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఇప్పుడు వీటిలో అవసరం లేనివి డివైడ్ చేసుకుందాం, అంటే ట్రిమ్ చేసేసుకుందాం. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క లైన్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఈ సెంటర్ లైన్ కూడా బహుశా అవసరం లేదు. ఉన్నిలే ఉన్నాయి. తర్వాత ఏం చేయాలనుకుంటే నెక్స్ట్ ఏంటనుకుంటే నెక్స్ట్ ఈ యొక్క రేడియస్ 13 ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క రేడియస్ 27 ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి మధ్యలో ఫిల్లెట్ వస్తుంది అనమాట. ఫిల్లెట్ వస్తుంది కదా, ఈ యొక్క ఫిల్లెట్ ఎంత, రేడియస్ 16. ఈ యొక్క 16ని ఫిల్లెట్ చేసుకుందాం. ఫిల్లెట్ రేడియస్ 16 ఏది, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి వచ్చిందా, ఎలా అన్నమాట, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే రైట్. ఇప్పుడు వీటిలో మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. సో వీటిలో చాలా మనకి అవసరం లేదు, వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుందాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ ట్రిమ్ చేయాలంటే చెప్తాడు, చేస్తాను చూడండి. డివైడ్ అయిన తర్వాత అవసరం లేదు, తర్వాత ఇది అవసరం లేదు. ఇలా డ్రా చేసినా కూడా ట్రిమ్ అవుతుంది, లేదంటావా ఇలా సెలెక్షన్ చేసినా ట్రిమ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ట్రిమ్ చేసుకున్నాం. తర్వాత ఈ యొక్క సర్కిల్. ఓకే, చూశారు కదా. ఓకే రైట్. ఇప్పుడు వీటిలో ఉన్నవన్నీ డిలీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ పాకెట్ ఉంది, ఇక్కడ ఎంత, హారిజాంటల్గా 8 mm, వర్టికల్గా 20 mm కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చివర్లో ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ నుంచి ఈ యొక్క 15 ప్లస్ ఈ యొక్క 20లో హాఫ్ ఎంత, 10. అప్పుడు ఈ 10 ఇది ఒక 15 ఎంత, 25. ఒక 25లోన ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, 25 గుర్తుపెట్టుకునండి. ఆఫ్సెట్ ఈ యొక్క సర్కిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 25.
25. ఓకే, 25 ఎలా వచ్చింది దానికి అంటే చెప్పాను కదా ఇందాక మీకు, మళ్ళీ చెప్తానండి. ఈ యొక్క ఈ లైన్ నుంచి, ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ చివరి లైన్ నుంచి ఈ యొక్క బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ చివరి వరకు ఎంత 15 ఉంది కదా, ఈ యొక్క 15 ప్లస్ ఇది ఒక 20 ఉంది కదా, ఈ 20లో హాఫ్ ఎంత 10 mm కదా, 20లో హాఫ్ 10, ఈ యొక్క 15 ప్లస్ ఇది ఒక 10 ఎంత 25. ఇక్కడ నుంచి ఇక్కడ 25లో ఒక లైన్ డ్రా చేసుకుందాం అనుకో. ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ ఒక 10 mm, ఇక్కడ ఒక 10 mm, సెంటర్ నుంచి ఒక స్క్వేర్ గీసుకుందాం. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇక్కడ దాకా గీసుకుందామా. ఇప్పుడు ఎంత మనకు కావాల్సింది, ఇక్కడ ఒక బాక్స్ కావాలి కదా, సరిపి ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక కార్నర్ నుంచి, మనకి సెంటర్ నుంచి కాకుండా ఒక కార్నర్ నుంచి వస్తుంది కాబట్టి, ఇలా కాకుండా మనకి సెంటర్ ఇక్కడికి ఎంత లెంత్ రావాలి, ఇక్కడ కూడా అంతే రావాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ యాంకర్ దీనిపై క్లిక్ చేసుకోవాలి. అలా వచ్చిందా ఇప్పుడు ఇలా అనమాట. ఓకే, మరి ఎంత హైట్ ఎంత కావాలి మనకు 20, ఇక్కడ విడ్త్ 8 mm అంతే కదా. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm, అంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ 10 mm, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 10 mm, మొత్తం ఎంత 20 కదా. అప్పుడు మనం 25 పైన ఇప్పుడు ఈ చివరి లైన్ ఉంది కదా, ఈ చివరి లైన్ నుంచి ఈ చివరి లైన్కి ఎంత ఇప్పుడు 15 ఉంటుంది. ఈ లైన్ నుంచి ఇక్కడికి 15, ఇదొక ఈ లైన్ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ వరకు 10, ఇదొక 10, ఇదొక 15 ఎంత 25 కదా. ఇందాక మనం గీసుకున్నాం కదా, ఈ చివరి నుంచి ఇక్కడికి 25 లెంత్, అందుకోసమని అలా తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వీటిలో అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం. ఈ లైన్ అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో వీటన్నిటిని డిలీట్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూశారు కదా, ఇంకా ఇందులో ఏమైనా మర్చిపోయామో ఒకసారి చూసుకుందాం ఆల్రౌండర్గా. ఓకే 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 సో మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ఈ యొక్క హారిజాంటల్గా, వర్టికల్గా, ఆటోమేటిక్గా ఇది అనేది వర్క్ ప్లేస్ అనమాట. ఇది రెఫరెన్స్ సర్కిల్ అంటే ఇలా, ఇది క్యూబ్ ఉంది కదా, ఐసోమెట్రిక్ వ్యూస్. సో ఆటోమేటిక్ ఇవి ఉంటాయి అనమాట. వీటిని మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే F9 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. మళ్ళీ మనకు అదే కావాలనుకుంటే F9 మళ్ళీ ఇంకోసారి అయితే వచ్చేస్తాయి. ఇలా మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ప్లెయిన్గా రిమూవ్ చేసేసుకున్నాం. చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క వీడియోని మనం ఈరోజు మనం ఈ వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేసామో చూశారు కదా. అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సింపుల్గా, ఏం టెన్షన్ పడకుండా, తొందరపడకుండా 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఏ డ్రాయింగ్ అయినా సరే సింపుల్గా వేయచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం గీసిన యొక్క 2D డయాగ్రాము చిన్నగా థిక్నెస్గా కనబడుతుంది కదా. సో మనం దీనికి మనకి కావాల్సిన సైజులోన, కావాల్సిన కలర్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ యొక్క లైన్ చిన్నగా ఉంది కదా, దీన్ని థిక్నెస్గా బ్లైండ్గా చేస్తాను. దానికోసం ఏం చేయాలని కదంటే Ctrl+A సెలెక్షన్ చేసుకునేసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని తర్వాత ఇక్కడ లైన్ విడ్త్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా. సో నేను ఈరోజు ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా ఈ యొక్క కలర్ కూడా
మనకు కావాల్సిన కలర్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే దానికోసం ఏం చేయాలి, సేమ్ కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేరే ఫ్రేమ్ కలర్ అనేది కదా దానిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మల్టిపుల్ కలర్స్ వచ్చేస్తాయి. మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే మనకు కావాల్సిన కలర్స్ అన్నీ వచ్చేస్తాయి. చూశారు కదా, ఇందులో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కలర్స్. ఓకేనా, ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆ యొక్క కలర్ అనేది బ్లైండ్ అవుతుంది, మంచి కనబడుతుంది. ఓకేనా, చూశారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ను ఎలా చేశానో. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ యొక్క సర్కిల్స్ కానీ, ఆర్క్ కానీ, లైన్ కానీ, ఇంకా ఒక మెజర్మెంట్స్ కానీ, వీటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే వీటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు నేర్చుకోవాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసి అప్లోడ్ ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వచ్చేస్తుంది. సో అప్పుడు వచ్చిన వీడియోని చూసి ప్రాక్టీస్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రోజున నేను నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక మందికి ఇతరులకు కూడా ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగు ఈ యొక్క యూట్యూబ్లోన ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగులో దొరకడం చాలా కష్టంగా ఉంది. నేను ఫస్ట్లో చాలా ఫేస్ చేశాను అన్నమాట. ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగులో ప్రోగ్రామ్ కానీ, 3D డిజైనింగ్ కానీ, టూల్ పాత్ కానీ నేర్చుకోవడానికి చాలా వెతికాను, తెలుగులో ఎక్కడ కనబడలేదు. కాబట్టి నేను చాలా కష్టపడి ఈ యొక్క సాఫ్ట్వేర్ని నేర్చుకున్నాను. కాబట్టి నాలాంటి వాళ్ళు ఈ ఇబ్బంది పడకూడదు. ఇలా కొంతమందికి తెలుగు వస్తుంటుంది, హిందీ వస్తుంటుంది, ఇంగ్లీష్ వస్తుంటుంది, అలా అనేక మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ కొంతమందికి ఏ లాంగ్వేజెస్ రాకుండా ఓన్లీ తెలుగు వచ్చే వాళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి అందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ గ్రూపులలో, మీ వాట్సాప్ గ్రూపులలో, ఇన్స్టా గ్రూపులో, టెలిగ్రామ్ గ్రూపులలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.